హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థల్లో పర్మనెంట్ క్లర్క్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ ఏ పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టు, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే విల్ బీ ప్రొవైడెడ్ సోన్, ఇంకా ముందు రోజుల్లో మనకైతే తెలుపుతారన్నమాట లాస్ట్ డేట్. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ పోస్ట్ అన్నమాట. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 35,000 నుంచి 1,12,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే నాట్ ఎక్సీడ్ 30 ఇయర్స్, అంటే 30 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. ఏజ్ మస్ట్ బీ బిట్వీన్ 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే వర్క్ నాలెడ్జ్ కంప్యూటర్ అయితే ఉండాలన్నమాట. ఎంఎస్ ఆఫీస్ అలాగే పవర్ పాయింట్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూసుకున్నట్లయితే శాలరీ చూసుకున్నట్లయితే 25,000 నుంచి 81,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే నాట్ ఎక్సీడ్ 27 ఇయర్స్, అంటే 27 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. ఏజ్ మస్ట్ బి బిట్వీన్ 18 to 27 ఇయర్స్ అయితే మధ్యలో ఉండాలన్నమాట. వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. 35 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు ఇంగ్లీష్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. 30 వర్డ్స్ పర్ మినిట్కి హిందీ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూసుకున్నట్లయితే శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే నాట్ ఎక్సీడ్ 27 ఇయర్స్, ఏజ్ మస్ట్ బీ ఫ్రమ్ 18 to 27 ఇయర్స్ మధ్యలో మీకైతే ఏజ్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. 35 వర్డ్స్ పర్ మినిట్కి ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలి. అలాగే 30 వర్డ్స్ పర్ మినిట్కి హిందీ టైప్ చేసే వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. మొబైల్ నెంబర్ కూడా మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇవి రెండు మీరు పెట్టుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే 2,000 అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. యువర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఈఎస్ఎం వాళ్ళకి, అలాగే ఉమెన్స్ వాళ్ళకి అయితే 1,600 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూసుకున్నట్టయితే యువర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 2,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ వాళ్ళకైతే 1,600 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూసినట్లయితే 2,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది యువర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే. అలాగే మిగతా వాళ్ళకైతే 1,600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే అసిస్టెంట్ పోస్ట్ కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మీకు ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఏ టాపిక్స్ పైన మీకు క్వశ్చన్ పేపర్ వస్తుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ నుంచి అయితే నోటిఫికేషన్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇవన్నీ అయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి మనకు 90 మినిట్స్ అయితే కేటాయిస్తారన్నమాట ఎగ్జాము. ఇక నెక్స్ట్ అలాగే మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట 60 మార్క్స్కి. ఇక్కడ 60 మినిట్స్ అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ లోయర్ డివిజన్ క్లర్క్ గాను పోస్టులు చూసుకున్నట్లయితే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. మనకు టాపిక్స్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్. అలాగే ఇక్కడ మీరు క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. మొత్తం మనకు 90 మినిట్స్ అయితే
కేటాయిస్తారన్నమాట, కండక్ట్ చేస్తారు మనకి ఎగ్జాము. అలాగే మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. 35 వర్డ్స్ పర్ మినిట్కి మీరు ఇంగ్లీష్ అయినా టైప్ చేయొచ్చు, 30 వర్డ్స్ పర్ మినిట్కి హిందీ అయినా టైప్ చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ప్లస్ ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 13 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోనండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.